ఒకే ఆఫీస్ ఉండాలని కూడా గోవింద్ సారథ్యంలోనే ఉండాలని అది మనం కూర్చుని మాట్లాడుతున్నాం. అది ఒక మంచి సిగ్నల్ మనం ఇవ్వాల్సిన దానిలో మనం స్టార్ట్ చేద్దాం. మంచి సిగ్నల్ మనకి అంటే చికెన్ టేబుల్ రొంప దేవుడు దాంతో 10 రోజులు గోవింద్ కూడా అందుబాటులో లేని పరిస్థితి అంటే ఒక 2-3 రోజుల నుంచి బయట రావడం అనేది జరిగింది. వచ్చిన వెంటనే ఈవేళ రమేష్ గారు వచ్చారు కాబట్టి అలాగే ఈవేళ వైశ్య యూనివర్సిటీ వాళ్ళు వచ్చి ఇద్దరు ఆడుకోని కదా ఈవేళ నేను అక్కడికి వస్తానని చెప్పడం చాలా సంతోషం అని మంచి ఉత్సాహంతో అంటే మళ్ళీ ఎంపీ గారు మనతో ఉంటారు, మన మనిషి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారా. ఎలక్షన్ ప్రోగ్రాంలో కానీ ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఏ విషయంలో కానీ పెద్దలు వీరభద్రరావు వారి గైడెన్స్ పైన మంచి నమస్కారం. చాలా సంతోషం రమేష్ గారు ఇవాళ చేశారు. రాజ్యసభ్యులు కేవలం ఉన్నటువంటి మళ్ళీ ఆత్మీయ సమావేశాన్ని భారీ స్థాయిలో ఏంటంటే సీఎం రమేష్ మనకు కొత్త వచ్చారు. భారతీయ జనతా పార్టీ మాకు ముందు నుంచి కూడా సాపుత్ర గారు వారు జనసంఘలో ఉండేవారు. బలరాజ్ మధోర్ గారు ఆయన ఆనాడు ప్రెసిడెంట్ వారిని తీసుకొచ్చి మున్సిపల్ గవర్నమెంట్ ఎన్టీఆర్ మనసులో సమావేశం పెట్టడం జరుగుతుంది. అప్పుడు కూడా నన్ను ఆహ్వానించేవారు చదువుతున్నారు దేవతలు అప్పుడు స్టేజ్ అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది. బలరాజ్ మధోర్ గారిని తర్వాత వాజ్పేయి గారు తీసుకొచ్చారు. అక్కడ ఏదో రాళ్ళు కుక్కలై ఉంటే అందరినీ చూసుకోవాలి. ఆ తర్వాత మా అంకులు శివాజీ గారి ఇంట్లో వాజ్పేయి గారికి డిన్నర్ ఏర్పాటు చేయాలి. ఆ కార్యక్రమం అంటే పెద్దలందరితో కూడా చలపతిరావు గారి ద్వారాగా బీజేపీ పెద్దలందరితో చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటున్నాయి. లెక్కగా ఈవేళ ఒక పక్క అయ్యో మన సింబల్ పోయింది అన్నటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆది సింబల్ మనకు కూడా ముఖ్యంగా రమేష్ గారు మనకి ఏంటంటే ఈరోజు చాలా మంది ఎంపీలు పనిచేశారు, వాళ్ళు అయిపోయింది. చాలా సమస్యలు ఇక్కడ పేరుకుపోయి ఉన్నాయి. పేరుకుపోయి ఉన్నటువంటి సమస్య కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. వాటిని ఎవరికైనా చెప్పినా వాళ్ళు చేయలే అన్నటువంటిది నమ్మకం మాకు చాలా విశ్వాసం ఉండేది. వాళ్ళు ఎవరో చేయరని అని చెప్పేవాళ్ళు కూడా కాదు. ఇంకా మా మాతో చెప్పినట్టుగా తప్పనిసరిగా ఒక నమ్మకం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో రమేష్ గారు అన్ని విధాలా కూడా అన్ని పార్టీలతో సయోధ్యం ప్రముఖంగా బీజేపీ నాయకులతో మంచి స్నేహభావంతో ఉంటూ ఎటువంటి పని అయినా సరే మన అభివృద్ధి కార్యక్రమం అనకాపల్లి కాదు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి చెబుతాము. తప్పనిసరిగా ఆయన చేయగలరనేటువంటి విశ్వాసం మనకు ఉంది కాబట్టి ఆయన తప్పనిసరిగా బయటకు చెప్తాం. ఎక్కువ కార్యక్రమాలు ఆయన చేయగలరు. భవిష్యత్తులో కూడా మనకి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను. లేకపోతే రమేష్ గారు ముందు నుంచి కూడా నాకు చంద్రబాబు గారితో రామారావు గారు వెళ్ళిపోయిన రామారావు గారు ఉన్నప్పుడు కూడా రామారావు గారు ఉన్న టైంలో కూడా కడపలో కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్తే వారు రమేష్ గారు మేము కలిసి కొన్ని కార్యక్రమాలు కూడా అటెండ్ అయ్యేవాడు. అటెండ్ అయ్యి ఆ రకంగా అప్పటి నుంచి కూడా మాకు సుమారుగా 89 నుంచి కూడా బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనకు
ఉన్నటువంటి వాటిలో మంచి అభ్యర్థి ఇవ్వడం జరిగింది. వారి తాలూకు సహాయంతో మనందరం కూడా లక్ష్యం తీసుకోవచ్చు. కాబట్టి మనంతా ఒకటే పార్టీ జగన్కి వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ పొల్యూషన్ గవర్నమెంట్ని మనం పొందాలి. ఈ కార్యక్రమం కోసం మనం ఎంతకైనా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం. ఈ మధ్య అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూడడం జరిగింది. మరి ఇక్కడ అరాచక పాలన, ఎదరేక అరాచకం కదా, ఇక్కడ కూడా అరాచక పాలన